కీర్తన 91 కీర్తన 14, 15, 16 వచనాల్లో చూసినట్లయితే దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఇక్కడ చూసినట్లయితే ఈ 3 వచనాల్లో దేవుడు చాలా క్లుప్తంగా, స్పష్టంగా, క్లియర్గా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎప్పుడైతే అతడు నన్ను ప్రేమిస్తాడో, ఎవరైనా సరే దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు నిజంగా ప్రేమించాలి దేవుణ్ణి. ఈ లోకంలో మనం చూసినట్లయితే మనుషులు ఏం చేస్తారంటే, మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న అర్హతని బట్టి, మనకున్న ఘనతను బట్టి మనల్ని ప్రేమిస్తారు. ఒకవేళ మనకి ఏమీ లేకపోయినాయి అనుకో, ఎవ్వరు మన దగ్గరికి రారు. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుడు కూడా ఏమనుకుంటున్నాడంటే, తనని ప్రేమించేవారు తనని శాశ్వతంగా ఏ స్వార్థం లేకుండా నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతడు నన్ను ప్రేమించాడు. ఎవరైతే దేవుణ్ణి మనం ప్రేమిస్తామో దేవుడు వాళ్ళ గురించి చెప్తున్నాడు. అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని తప్పిస్తాడంట. 3 విషయాలు ఇక్కడ నేను 3 విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను అతన్ని తప్పించాను. సెకండ్ చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమించడమే కాదు, నా గురించి తెలుసుకున్నాడు, నా నామాన్ని ఎరిగినవాడు, అందుకే నేను అతన్ని ఘనపరుస్తాను. 3వ విషయం చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమించి నా నామాన్ని ఎరగడమే కాదు, కానీ అతడు నాకు మొరపెట్టాడు. అంటే దేవునికి మొరపెట్టాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, మొరపెట్టగానే వెంటనే అతనికి ఉత్తరం అనేది ఇచ్చాడనమాట. ఇక్కడ చూసినట్లయితే మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తామో దేవుడు మనల్ని ప్రతి సమస్య నుండి మనల్ని తప్పిస్తాడనమాట. మనకు చిన్న కష్టం రాగానే, బాధ రాగానే మనం ఏం చేస్తామంటే, మనం దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ అనేది మన ఫ్రెండ్స్కో, చుట్టాలకో, బంధువులకో, ఎవరో ఒకరికి మన బాధ చెప్పుకుని బాధపడతాం. తర్వాత ఏం చేస్తాం, అందరికి చెప్పేసిన తర్వాత అయినా మనకి నెమ్మది కలగలేకపోతే, అయినా మనకి ఇంకా బాధగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, లాస్ట్కి దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ శ్రమలు ఉన్నాయి, ఇలా బాధపడుతున్నాను నేను అని దేవునికి చెప్పి మన బాధను దేవునికి చెప్పి బాధపడతాం. కానీ దేవుడు మన నుంచి కోరుకున్నది ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. నీకు బాధ కలిగింది, నీకు కష్టం వచ్చింది, నీకు నష్టం వచ్చింది, అన్నీ దేవుడికి తెలుసు. కానీ నువ్వు చెప్తావేమో అని దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ నేను ఏం చేస్తున్నాం, దేవునికి చెప్పకుండా మనుషుల వైపు తిరుగుతున్నాం. మనుషులకు చెప్పి మన బాధని, కష్టాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నామా మనము? ఒకవేళ నిజంగా మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామా? అలా ప్రేమిస్తే మనకున్న బాధలను బట్టి, నీకున్న శ్రమలను బట్టి నువ్వు మనుషులకు చెప్పవద్దు నీ బాధలు, దేవునికి చెప్పు. దేవుడు ప్రతిదీ తీయడానికి, ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి ఇరుకు నుండి, ఇబ్బంది నుండి నిన్ను లేవనెత్తడానికి, నిన్ను నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 2వ విషయం చూసినట్లయితే, అతడు నా నామాన్ని ఎరిగినవాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, కానీ దేవుణ్ణి గురించి నువ్వు ఎరిగి ఉన్నావా? దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకున్నావా? దేవుణ్ణి ఎరిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుణ్ణి నమ్మాలి. నిజంగా నా దేవుడు సర్వశక్తిమంతుడు, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా, ఏ శ్రమలో నేనున్నా సరే నా దేవుడు ఆ శ్రమలో నుండి నన్ను లేవనెత్తగలిగే సామర్థ్యుడు అని నువ్వు నమ్మినప్పుడు, దేవుని యొక్క నామాన్ని ఎరిగినప్పుడు, నువ్వు నా కష్టంలో, నాకున్న దుఃఖము, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో నేను కూరుకుపోయినను, ఆ ఇరుకులో నుండి నా దేవుడు నన్ను
లేవనెత్తుతాడు అని నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుని గురించి ఎరిగినప్పుడు దేవుడు నిన్ను గొప్పవానిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడోది చూసినట్లయితే అతడు నాకు మొరపెట్టెను, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుని ప్రేమించడమే కాదు, దేవుని నామాన్ని ఎరగడమే కాదు, దేవునికి మొరపెట్టాలి. మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరని వెంటనే వింటాడంట. మనం ఏం చేస్తాం, మనుషులకు చెప్పినప్పుడు వింటారు, కాసేపు మనతో బాధపడతారు, అలానా, ఓహో ఇలానా, అవునా అని అంటారు, కాసేపు ఇంకా అయిపోతుంది. కాసేపటికి మనకి కొంచెం నెమ్మది అనిపించింది, ఓదార్చినట్లు అనిపించింది, కానీ అది మనతో ఉండిద్దా, శాశ్వతంగా ఉండదు. కానీ దేవుడు మనకున్న కష్టాన్ని బట్టి మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, నేను ఈ బాధతో ఉన్నాను, ఈ సమస్యలో నేను ఉన్నాను, ఈ ఇరుకులో ఇబ్బందిలో నేను ఉన్నాను అని దేవుడి దగ్గర నువ్వు ఏడ్చినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, నీ బాధను, నీ సమస్యను దేవుడికి నువ్వు చెప్పినప్పుడు దేవుడు వెంటనే, మనుషులు ఏమన్నా మనం మనుషులను అడిగినప్పుడు ఈరోజు ఇస్తాను, రేపు ఇస్తాను, లేకపోతే ఎల్లుండి ఇస్తాను, తర్వాత ఇస్తాను, అప్పుడు ఇస్తాను, ఇప్పుడు ఇస్తాను అనేది వాయిదా వేసి ఇవ్వడం మానేస్తారు. కానీ దేవుడు నువ్వు మొరపెట్టగానే వెంటనే నీ మొరను వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మొర విని నీకు ఉత్తరం ఇవ్వడానికి, సమాధానం చెప్పడానికి, నీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమించి, దేవుని నామాన్ని ఎరిగి, దేవునికి మొరపెట్టేవారిగా ఉంటామో అప్పుడు దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు ఏంటంటే, నీ శ్రమలో దేవుడు ఎవ్వరు నీకు తోడుండడు. ఏ మనుషులు, ఏ స్నేహితులు, రక్త సంబంధులు, బంధువులు, తల్లిదండ్రులు, నా అనేవాళ్ళు ఎవ్వరూ మనతో ఉండరు. కానీ దేవుడు చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను. ఎంత బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ అంధకార చీకటి శక్తుల సమూహంలో నువ్వు ఉన్నను, నా దేవుడు నిన్ను విడిపిస్తాను అని చెప్తున్నాడు. అతన్ని గొప్ప చేస్తాడంట. ఒకవేళ ఈరోజు నీకు ఏమీ లేని స్థితిలో నువ్వు ఉన్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను గొప్పవానిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాడంట. దేవుని రక్షణ మనకు చూపిస్తాడంట. నిజంగా దేవుడు అసలు ఎంత చక్కగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దేవుడు ఈ కార్యాలు జరిగించాలంటే మనం దేవుని ప్రేమించాలి, దేవుని నామాన్ని ఎరిగి ఉండాలి, దేవునికి మొరపెట్టాలి. ఈ మూడు మన జీవితంలో మనం చేసినప్పుడు దేవుడు మన శ్రమలో మనకు తోడుగా ఉంటాడు. మనల్ని విడిపించి గొప్పవానిగా చేసి దీర్ఘాయు చేత మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుని రక్షణను మనకు చూపిస్తాడు. మనకున్న ప్రతి సమస్యల నుండి, శోధన నుండి, ప్రతి ఇరుకు ఇబ్బందుల నుండి, ప్రతి కష్టాల నుండి దేవుడు మనకు తోడుగా ఉంటాడు.